మీ ప్రయాణం ముందుకు సాగాలంటే గురి వద్దకు చూడాలి. ఏమండి, దేవుడు నిన్ను ఆశ కలిగి ఆయన ఏదో బాగుపడిపోదామని కాదు, నిన్ను బాగు చేయాలని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు లోత్ ఫ్యామిలీ ఉందంట. లోత్ ఫ్యామిలీ ఉంటే వీడు మాట్లాడితే వెనక్కి చూడటం అన్నమాట. ఏంటి, ఎందుకు వెనక్కి చూడటం అనుకున్నారు? అక్కడ ఏమేమి వదిలేసింది చెప్పమంటారా? వెలగల వీళ్ళు బట్టలు వదిలేసింది, ఆవిడ ఆస్తి వదిలేసింది, ఆవిడ వస్త్రాలు వదిలేసింది, ఇంకా ఉన్నాయన్నీ వదిలేసి కట్టుబట్టలతో వీళ్ళని తీసుకొచ్చి దేవత వెలుగులో నుంచోబెడితే వీడు ఎవరిని చూడాలా? ఆ పర్వతం వైపు చూడాలి కదా. అయ్యి బాబు, నా ఆస్తి అంతా కాలిపోయి బాబోయ్, నేను ఇప్పుడు వరకు సంపాదించుకున్నది కాదు. ఒరే, నీ ఆస్తి సంతకల్లా నువ్వు నీ ప్రాణం పోయిందనుకో ఎవరికిస్తావు నీ ఆస్తి? ఒక ధనవంతుడు అనుకున్నాడట, ఇదిగో చాలా సంవత్సరాలకి సరిపడిన సమృద్ధికరమైన పంట ఉంది, ఇదిగో మేము కొట్లు కట్టించి దాంట్లో ధాన్యం పోసి ఇంకా అనేక సంవత్సరాలు నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను. ఇలాగ ఏమనంటే, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్పుకుంటాను అని అంటే ఈ లోపు దేవుని స్వరం పడుతుంది. ఓరి వాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఇలా చెప్పండి, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వు సంపాదించుకున్నదే ఎవరికి వెళ్తుంది? ఏమంటే చెప్పండి, దేవుని ఆత్మ ముఖ్యమా, దేవుని పరిస్థితులు ముఖ్యమా, నువ్వు సంపాదన ముఖ్యమా అంటే ఏం చెప్తావు? నాకు సంపాదనే ముఖ్యమండి అని అన్నా అనుకోండి. ఒక మాట, ఈ వారంలో మన ఆంటీ అలా విఎంపీ గారు చనిపోయారు. అనుకోలేదట. ఆయన ఉన్నప్పుడు అది కూడా ఇదిగో నా మనవరాలకి పెళ్లి చేయాలి, నా మనవరాలను నేను చూడాలి, నా మనవరాలు ఎంత వైభవంగా జరుగుతుందో చేయాలి. పాపం ఆయన ఉన్న చూపు చాలా కష్టపడ్డాడు, చాలా ఆస్తిని సమకూర్చాడు. అంతే, పిలిచాడు దేవుడు. అది ఎలా పిలుస్తాడు? మనకు ఒక టైం పీరియడ్ పెడతాడు, వచ్చే అని అంటాడు, తీసే ఆ అందులో జాతను అంటాడు. అంతే, వచ్చేస్తుంది. అంతే, దేవుడు పెట్టింది దేవుడు తీయడానికి అధికారం లేదంటే ఉంటుంది. అయితే ఈ రోజు నువ్వు రక్షించబడ్డావా లేదా అన్నదా కారణం. అసలు కాదు, నీ గురి ప్రభు వైపు ఉందా లేదంటే లోకం వైపే ఉండి నువ్వు ముగించబడుతున్నావా? ముగించబడితే ఒక్కసారి నేను నాటితో పోయిన వారము మొన్న చెప్పాను. అంటే ఒక మనిషి ఒక్కసారి కన్ను మూసాడు అని అంటే ఆత్మ బయటకు వచ్చిందంటే మరెన్నడను శరీరంలోకి వెళ్ళడానికి వీలు ఉండదండి. కనుక మన ఆత్మ చాలా విలువైందండి. మనం మనుషులకి ప్రాధాన్యత ఇచ్చేవారు, అంటే మనుషులు ప్రాధాన్యత ఇవ్వద్దని కొన్ని సందర్భాలు ఇవ్వచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి ప్రాధాన్యత